సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. 3 సినిమాలు చేశారు సార్ తారక రత్న గారు. ఒకసారి ఆ సినిమా పేర్లు చెప్తారు. ఒకటి ఫస్ట్ తారక్తో చేసింది వెంకటాద్రి, తర్వాత కాకతీయుడు అనే సినిమా, మూడోది జైసేన. జైసేనలో క్యారెక్టర్ చేసింది, అది నా కోసం గెస్ట్ అపీరెన్స్ చేశాడు. వెంకటాద్రి వచ్చి రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళ బ్యానర్లోనే తారక రత్న గారి నాన్నగారి ప్రొడ్యూసర్గా ప్రసన్న గారు అండ్ మోహన్ కృష్ణ గారు కలిసి చేశారు ఆ బ్యానర్లో. అది వాళ్ళకి ప్రాఫిట్ సినిమా. వెంకటాద్రి, అవును, వెంకటాద్రి ప్రాఫిట్ సినిమా. అదే అంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. వెంకటాద్రి కంటెంట్ వైజ్ బాగుంటుంది అండ్ ప్రాఫిట్ అంటే మీరు అమ్మిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కొంచెం కొన్ని ఏరియాలు అటు ఇటు అయినా కానీ ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది. శాటిలైట్ మంచి రేట్ పడింది, కాకపోతే చాలా తక్కువ బడ్జెట్లో అంతా హై లెవెల్. అవును. అయితే తారక రత్న గారికి చివరి వరకు ఆయన అనుకున్న పెద్ద సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది కదా. అవును, అది దొరకలేదు. నిజమే. ఎప్పుడైనా బాధపడ్డారా? అది నా దగ్గర అయితే చాలా, అన్నయ్య పెద్ద హిట్ కొట్టాలన్నయ్య, నాకు ఎవరి మీద నమ్మకం లేదన్నయ్య, నువ్వే అన్నయ్య మనం చేద్దామని. నేను తన కోసం చేసిందే వరదరాజు గోవిందం సినిమా. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ కాబోయే సినిమా వరదరాజు గోవిందం అనే సినిమా తన కోసం చేసింది. తను ఇంకొక 10 రోజుల్లో చనిపోతాడు అనగా 3 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాను అనమాట. ఇచ్చి ఆ గడ్డం అంతా డిఫరెంట్ చేద్దాం ఈసారి అంటే ఆ గడ్డం అంతా పెంచాడు అనమాట. చనిపోయేటప్పుడు గడ్డం భలే ఉంటాడు. అదంతా చేసాము. ఫోటో సెక్షన్ చేయాలి అంటే యోగార్జునకి వెళ్ళేసి వచ్చాక చేద్దాం అన్నయ్య అని చెప్పేసి ఇంకొక పొద్దున్నే బయలుదేరతాడు యోగార్జునకి ఫోన్ చేశా, ఎన్నింటికి బయలుదేరుతాను, నువ్వు నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నాయివా, బాగా జోకులు వేస్తాడులే, వచ్చేస్తాను అన్నయ్య హ్యాపీగా ఇది చూసుకొని ఈ అయిపోగానే నైట్ బయలుదేరుతాను అన్నాడు. బాగా ఫ్రెండ్, నాకు బాగా ఫ్రెండ్. తను ఏదో పర్సనల్ ఉన్నా నన్నే పిలిచి మాట్లాడతాడు, ఏదైనా ఉన్నా మా ఇంటికి వచ్చి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, లేదా నేను తన దగ్గరికి వెళ్తా, ఇట్లా మాట్లాడతాడు. ఎప్పుడన్నా వాళ్ళ నాన్నగారితో లాస్ట్ టైంలో మాట్లాడలేదు, గ్యాప్ వస్తే ఆ టైంలో నాన్నగారితో మాట్లాడాలి అన్న. సరే నువ్వు ఉండు అని చెప్పేసి నేను వేరే వంగ పెట్టుకొని మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేసేవాడిని. సినిమా గురించి ఫోన్ చేస్తుంటే ఆయన మాట్లాడుతుంటే వినేవాడు, వినేవాడు. ఆయన అలా ఉన్నా కూడా అసలు మోహన్ కృష్ణ గారు కూడా తారక్ని ఎంత బాగా చూసుకున్నాడు తెలుసా. పసిపిల్లాడిలా చూసుకున్నాడండి, పసిపిల్లాడిని చూసుకునేవాడు మోహన్ కృష్ణ గారు. అంత బాగా చూసుకున్నాడు, తనకి అంత ప్రేమ, అంత ఇది అనమాట. అట్లా అంత మంచిది, అంత షేర్ చేసుకునేవాడు నాతో తారక్. వాళ్ళ నాన్నగారికి కూడా తెలుసు, ఆడికి సముద్రం అంటే బాగా ఇష్టం, సముద్ర దగ్గర ఉంటాడు అనేది కూడా తెలుసు. అంటే అదే అప్పట్లో అనేవాళ్ళు తారక రత్న ఎక్కడ ఉన్నారో తెలియకపోతే సముద్ర దగ్గర ఉంటారు వెళ్ళండి అని చెప్పేవాళ్ళు, అంటే సముద్ర తెలుసు అనేవాళ్ళు అనమాట. అట్లా ఆయన చనిపోయిన వార్త తెలియగానే మీ రియాక్షన్ ఏంటి? తట్టుకోలేకపోయామండి నేను కానీ మా మిస్సెస్ అందరం. మా మిస్సెస్కి కూడా బాగా ఇది, మా మిస్సెస్కి కూడా వదిన అంట చాలా బాగుంటాడు. ఇంటికి వస్తాడు ఎప్పుడన్నా, వదిన ఇది తినాలనిపిస్తుంది, ఇది చేయొదినా అని, అంత స్వతంత్రం అన్నమాట. పాప మా ఆవిడ ఎక్కువగా బాధపడింది చాలా. సార్ ఆ పీరియడ్లో తారక రత్న గారు చనిపోయే ముందు ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారట, నిజమేనా? యాక్చువల్ తారక్కి ఆర్థికంగా ఇబ్బందులు లేవు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ చాలా స్ట్రాంగే. తను సినిమాలు చేస్తూనే ఉన్నాడు, గ్యాప్ లేదు, అమౌంట్లు బాగానే వచ్చాయి, పేమెంట్స్ అన్నీ బాగానే వచ్చాయి. పొలిటికల్గా తిరిగేవాడు, అవి ఇవన్నీ చేసేవాడు, అటు ఇటు అమౌంట్. ఆర్థికంగా ఇబ్బంది లేదు. ఎప్పుడన్నా అడ్జస్ట్మెంట్ల కోసం అడిగేవాడు తప్ప ఆర్థికంగా ఇబ్బంది లేదు. ఎందుకంటే లాస్ట్ టైంలో కూడా తను 12 కోట్లు 14 కోట్లు విల్లా కొన్నాడు, ఆర్థికంగా ఇబ్బంది లేదు. సార్ ఆ టైంలో తారక రత్న గారితో జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు, బయట సమాజానికి తెలియదు కానీ ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. అవును, ఫోన్ చేసి బాగా మాట్లాడేవాడు తారక్. ఫోన్ చేసి
తమ్ముడు అని చెప్పి బాగా మాట్లాడేవాడు. ఉమ్, తను కూడా అనేవాడు, అంటే ఇది మావాడు మా తమ్ముడు అని చెప్పి ఎప్పుడు కలిసినా గర్వంగా అని చెప్తాడు అది ఆ విషయం. ఉమ్. అన్నదమ్ములందరూ చాలా వాళ్ళంతా అదంతా హ్యాపీగానే ఉంటారు సార్. అండ్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఇన్ని సినిమాల తర్వాత కూడా ఒకేసారి 4-5 సినిమాలు పైన వేసుకున్నారంట. ఎందుకు అంత భారం ఒకేసారి పైన వేసుకున్నారు? ఎందుకంటే సార్ జైసేన అని సినిమా తీసా సార్. దాంట్లో ఒక 4.5 కోట్ల లాస్ వచ్చింది. ఉమ్, సో అప్పుడు యాక్చువల్గా నాకు సినిమా బిజినెస్ తప్ప వేరే బిజినెస్ కానీ వేరే వ్యాపకం కానీ నాకు తెలియదు. ఉమ్, సో మళ్ళీ నన్ను నేను స్టాండ్ చేసుకోవాలి అని చెప్పి భగవంతుడి దగ్గర ఇండస్ట్రీకి వచ్చినాక సంపాదించుకున్న ప్రాపర్టీస్ని అన్నీ అమ్మేసి ఉమ్, ఒక 6 సినిమాలు స్టార్ట్ చేశాను. ఉమ్, 6 తారక రత్న అనుకున్న సినిమా పేరు వరదరాజు గోవిందం టైటిల్, శ్రీకృష్ణుడి బ్యాక్డ్రాప్, సార్. పాన్ ఇండియా మూవీ. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అది? ఇప్పుడు తను చనిపోయిన తర్వాత రవి జంగ్ అనే అతన్ని తీసుకున్నాను. సార్. తీసుకొని హిందీ హీరో అతను అస్సాం హీరోయిన్ పెట్టి పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసా. ఫస్ట్ టైం డైరెక్ట్ అస్సాం వెర్షన్ కూడా షూట్ చేశా, ఓకే. అస్సాం లాంగ్వేజ్ కూడా. సో 6 లాంగ్వేజ్ల్లో ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఇది మ్యాక్సిమం ఫిబ్రవరి ఆర్ ఏప్రిల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం, గ్రాండ్ లెవెల్లోనే. ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా అనమాట. పార్ట్ 2 కూడా 40% షూట్ చేసాను ఆల్రెడీ. అంత కాన్ఫిడెంట్ ఫిల్మ్ ఇది, గ్యారెంటీ డ్యామ్ షూర్ హిట్ సినిమా, ఓకే, అసలు ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ లెక్చరర్ అనే ఒక సినిమా చేశా, అది అయిపోయింది. దాని తర్వాత రామజన్మభూమి అనేది చేశా, కొత్త హీరో, మా పిల్లలతో కలిసి పెరిగిన అబ్బాయి అన్నమాట, మంచి కటౌట్, 6 feet కటౌట్, అది 40% చేశాను. మా పిల్లలతోటి దో కమీన్ అని ఆ సినిమా స్టార్ట్ చేశాను. ఇద్దరు కొడుకులు ఒకే సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ. ఇవి కాక ఇంకొక 2 సినిమాలు, శ్రీ శ్రీ రాజ్య పూజిత రామలింగం అనే టైటిల్ తోటి ఒక డివోషనల్ ఫిల్ము చేస్తున్నది ఒకటి, అది స్టార్ట్ అయింది. ఇంకొక హర్రర్ మూవీ ఒకటి స్టార్ట్ అయింది, అది 40% అయింది. ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, సినిమాలో ఇన్ని సంవత్సరాలు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నారు, కొన్ని ఆస్తులు సంపాదించుకున్నారు, ఆ ఆస్తులన్నీ అమ్మేస్తుంటే భయపడలేదా? అస్సలు భయపడలేదు, ఏ రోజు బాధపడలేదు. మా ఆవిడ కానీ వీళ్ళందరూ కూడా అమ్మిన టైంలో బాధపడలే ఎవరో. నాకైతే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు బాధపడుతుంది మా ఆవిడ, అవన్నీ ఇంత రేటు పెరిగిపోయినాయి, ఇంత ఇది కదా అని. అవన్నీ పెట్టుకోవద్దు, సంపాదించటానికి ఉంటాయి, చనిపోయినప్పుడు ఇవన్నీ ఏవి తోడురావు. కాబట్టి ముందు మన మనసులో ఉన్న కోరికలు, మన సినిమాలు ఏం చేయాలనుకున్నాం, మనం ఏం చేయాలనుకున్నా చేయాలి. ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్ని కోట్లు అమ్మేశారు? ఒక 15 కోట్ల దాకా సంపాదించా, అందులో ఆల్మోస్ట్ అమ్మేశా. 15 కోట్లు మళ్ళీ అందులో ఒక 5 లాస్ అయింది. ఇప్పుడు 10 కోట్లు అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్. నిజంగా డెఫినెట్గా వరదరాజు గోవిందంతో మళ్ళీ 100కు 100 కొడతాను. ఈ మాట అక్షర సత్యం అవ్వాలి, ఎందుకంటే మీరు ఎంత మంచి డైరెక్టర్ మాకు తెలుసు, ఎంత మంచి మనిషో ఇండస్ట్రీలో తెలుసు. సో మీలాంటి వ్యక్తికి అంటే ఏ కష్టం రాకూడదు, మీరు అనుకున్న సక్సెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానీ ఏంటంటే ఒకటి మాత్రం చెప్తా సార్, కష్టం అనేది వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. సార్, కష్టాన్ని ఏంటంటే అందరూ చూసి భయపడతారు, కష్టం వచ్చింది, ఆస్తి పోయింది, అంతా డబ్బు మనుషులు అయిపోయారని. పుట్టేటప్పుడు ఒక్కడే, పోయేటప్పుడు ఒక్కడే, ఏవీ రావు. కానీ సుఖాన్ని ఎంత హ్యాపీగా తీసుకున్నావో కష్టాన్ని కూడా అంతే హ్యాపీగా తీసుకో. సూపర్. ఇది నేను తెలుసుకున్నది. అందుకే నేను ఇన్ని అమ్మేసినా, ఎన్ని చేసినా నా మనసులో ఏమాత్రం ఇంత బాధ కూడా లేదు. సూపర్. ఇలా వచ్చాం, భగవంతుడు ఇచ్చాడు, మళ్ళీ ఇలా తీసుకుని ఎక్కడ పెట్టాం, సినిమా పాదాల దగ్గరే పెట్టాం, మళ్ళీ ఇచ్చింది. నేను బాగున్నాక ఇండస్ట్రీకి వచ్చి రేపు నా పిల్లలు బాగుంటారు, అంతే కదా సార్. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, కానీ మన అనుకున్న వాళ్ళకి 10 మంది మంచి చేసుకోవటం. ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చినందుకు ఒక పేజీ కలాం తల్లి మనకి ఇచ్చింది. సో కాబట్టి మనం తెలుసుకున్నది చెప్పాలి సార్, అది అంతే. తప్పకుండా సార్. నా సినిమాల ద్వారా మాత్రం ఒక గొప్ప మెసేజ్ అయితే మాత్రం పాస్ అవుతాయి.
ఇప్పుడు వరదరాజు గోవిందంతో మాత్రం ఒక గొప్ప మెసేజ్ మాత్రం పాస్ అవుతుంది. వెయిటింగ్ సార్. వెయిటింగ్ ప్రతి వాళ్ళు గర్వపడతారు, ప్రతి వాళ్ళు మళ్ళీ నన్ను సింహరాశికి అప్రిషియేట్ చేసినట్టు అప్రిషియేట్ చేస్తారు సూపర్. ఈ సినిమాతో. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.